హాయ్ అందరికి. ఈ వీక్ మా హస్బెండ్ కి లాంగ్ వీకెండ్ దొరికిందనేసి మేము యాంగిల్ హోమ్ వెళ్తున్నాము. కార్ కొనే ముందు నుంచే చెప్తా ఉన్నారు, కార్ కొంటే పక్కగా యాంగిల్ హోమ్ బీచ్కి వెళ్ళాలి అనేసి. మా హస్బెండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి నేను బగారా రైస్ ప్రిపేర్ చేసుకునేసి ఇంకా తినేదానికి తాగేదానికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే యాంగిల్ హోమ్ కి స్టార్ట్ అయిపోయినాము. హెల్సిన్బర్గ్ లో వెదర్ అయితే చాలా సన్నీగా ఉండింది. యాంగిల్ హోమ్ లో వెదర్ ఎలా ఉంటుందని తెలియక మేము జాకెట్స్ కూడా తీసుకొని వెళ్ళాము. భవేష్ కి ఇంకా కార్ అస్సలు సెట్ అవ్వలేదు. కార్ ఎక్కితే చాలు వాడు డల్ అయిపోతా అన్నాడు. ఇంకా పొయ్యేంత దూరము ఇలాగా క్యారవాన్సే కనబడతా ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయితే చాలు క్యారవాన్స్ లోనే అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఫైనలీ మేము యాంగిల్ హోమ్ బీచ్ కి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వచ్చేంతసేపు చలి అనిపించలేదు, కానీ దగ్గరికి పోగానే చలి చంపేస్తుంది. భవేష్ కి ఒక పక్క పెదాలంతా వణుకుతా అనింది. జాకెట్స్ తెచ్చుకునింది, మంచిది అనిపించింది. ఎలానో బీచ్ దగ్గరకు వచ్చాం కదా, కాసేపు ఎంజాయ్ చేసేసిపోదా అనుకుంటే అక్కడ చచ్చిపోయిన క్రాబ్ ఉనింది. భవేష్ కి అయితే చూపించి భయపిస్తా అన్నాను. అలానే కొంచెం గవ్వలు కూడా ఏరి భవేష్ కి ఇస్తా అన్నాను. వాడైతే వాళ్ళ నాన్నకి చూపిస్తా అన్నారు. బీచ్ లో చూసారంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ లంచ్ చేయలేమనేసి యాంగిల్ హోమ్ లోనే ఉండే పార్క్ అయితే వచ్చాము. ఇది ఫ్రీ ఎంట్రీ. అలానే ఈ పార్క్ లో చూసారంటే మినీ జూ కూడా మీకు కనబడుతుంది. ఇంకా పిల్లలు ఆడుకునే దానికి ప్లే ఏరియా కూడా ఉంటుంది. ఎలానో సమ్మర్ వస్తుంది కదా, యాంగిల్ హోమ్ కానీ వస్తే ఈ పార్క్ అయితే పక్కగా రండి. ఇంకా మేము తెచ్చుకున్న బగారా రైస్ చికెన్ కర్రీ అయితే మేము ముగ్గురం తినేసి ఇంకా సర్దుకునే టైం అనుకోకుండా పార్క్ లోనే మాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చున్నారు. ఈమె పేరు కన్య, ఇంకా వాళ్ళ బాబు భవేష్ ఇద్దరు కలిసి బాగా ఆడుకుంటా ఉన్నారు. ఈ పార్క్ లో చూసారంటే చాలా బర్డ్స్, పీకాక్, గోట్, డక్స్ చాలా ఉంటుంది. మీరు వచ్చారంటే పక్కగా మీకు నచ్చుతుంది. చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉందో. ఇంకా మేము చాలా రోజుల తర్వాత గోట్ని చూసాం కదా, భవేష్ చూసారా ఎట్టా ఆడుకుంటున్నారో, వాటి కొమ్ములు పట్టుకొని మరి ఆడుకుంటున్నాడు. ఇంకా వాడొక్కడే ఆడుకుంటే సరిపోతుంది అనేసి పొయ్యే దారిలో ఇంకొక మేక కనబడింది. సో నేను కూడా వాటితో అయితే ఆడుకున్నాను. చాలా బాగుంది. భవేష్ అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాము అనేసి అంటున్నాడు. నాకు డాన్స్ క్లాస్ కి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.